మరదల పెళ్లిలో పిండి వంటలు. సో ఇది వచ్చేసి మా మరదల పెళ్ళికి ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేశారు. నేను వచ్చేసరికి బయటకు వెళ్ళాను. నేను వచ్చేసరికి ఇంకా అక్కడ ఆల్రెడీ జంతికలు అనేవి వేసేసారు. ఇంకా టైం పడుతుందని చెప్పి నైట్ స్టార్ట్ చేశారు. నైట్ 10:30కి స్టార్ట్ చేశారు. వీళ్ళకి అదే మొత్తమేమో అని చెప్పి ఏ పని స్టార్ట్ చేసి నైట్ 10:30కే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మా చిన్ని, మా జోష్న, మా పెద్దమ్మ అందరూ, మా మాయ వాళ్ళందరూ ఇంకా కర్రలు అవన్నీ పెట్టి ఇంకా పొయ్యిని ముట్టిస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను. అప్పుడు ఏంచి హెల్ప్ చేయకుండా వీడియోలు తీసుకుంటూ కూర్చుంటాను. నాకు ఆల్రెడీ ర్యాంప్ అయిపోయింది. సో ఇంకా మా మాయ అక్కడ నేను పేపర్స్ అవన్నీ తెచ్చి పొయ్యి అలా ముట్టించేశారు. అదంతా అయిపోయిన తర్వాత మా బాప ఇక్కడ సోయి కలుపుతుంది. పిండి మొత్తం కలుపుతుంది. అంటే బూరెల పైన కోటింగ్ ఉంటుంది కదా, సో అది ఎలాగ కలుపుతుంది అని చెప్పేసి నేను వీడియో తీసాను. ఫస్ట్ చాలా గట్టిగా కలిపింది. ఇంత గట్టిగా వేస్తారేమో అనుకున్నాను. అది ఇంకా అలాగా వాటర్ వేస్తూ సో సోయా అనేది ప్రిపేర్ చేసేసింది. ఇంకా లోపల మా అమ్మ ఆల్రెడీ లోపల కొన్ని వండేసింది. ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది, ఇంకా లేట్ అయిపోతుంది పడుకోవడానికి అని చెప్పి బయటన పోయి పెట్టేశారు. ఇంకా సో ఇది ఇంకా అలాగా అక్కడ అవుతుంది. ఇక్కడ బయటను కూడా స్టార్ట్ చేశారు. మా పెద్దమ్మ ఇంకా కళాయి పెట్టేసి ఇంకా ఆయిల్ ఫుల్గా వేసేసారు. ఆ కళాయి నిండా వేసేసి సో ఇంకా అన్నీ తెచ్చుకున్నారు. ఆ బాటర్ ఇంకా చూడండి, మా పెద్దమ్మ అయితే బలా వేసింది బూరెలు. అది అంత ప్రాక్టీస్ ఉంటే కానీ అంత బాగా ఏమేమో అనిపించింది. బలా తిట్టింది మా. సో ఇంకా ఇది సరిపోదని చెప్పి మా బాప ఇంకా కలుపుతూనే ఉంది. మా బాపకు అదే పని అయిపోయింది ఆ రోజు అంతా. సో ఇక్కడ కూర్చొని పెట్టారు నన్ను. ఫస్ట్ అవి మా పెద్దమ్మ వేస్తుంటే నువ్వు తీయు అని చెప్పేసి నన్ను కూర్చొని పెట్టారు. నా వంటకు చూసి భయపడిపోయి అమ్మ వెళ్ళిపోమ్మ అన్నారు. సో ఇంకా మా అమ్మ కూడా ఇంటి లోపల వండుతుంది.